మాటలేమో డెమోక్రసీ, చేతలేమో నిరంకుశత్వం. మీరు మా గొంతు ఎందుకు నొక్కుతున్నారని ఎందుకంత భయపడుతున్నారు? మీరు నిజంగా మేము మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి. మీ దగ్గర సమాధానం ఉంటే మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం ఓపికగా. మా మాట వినండి, సమాధానం చెప్పండి. మీరు అన్నారు కదా రాత్రి 12 దాకా కూర్చుందాం, తొందర ఏమున్నది? కమాన్ లెట్ us డిస్కస్. ఎందుకు భయపడుతున్నారు? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు నా గొంతు ఎందుకు నొక్కుతున్నారు? మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు? ప్లీజ్ బేర్ విత్ అస్. అధ్యక్ష, అసలు కుటుంబ నేపథ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒకరి తర్వాత ఒకరిని పెట్టుకొని వచ్చి ఇవాళ మమ్మల్ని పట్టుకొని మేము ప్రజల నుంచి ప్రజాస్వామ్యంగా ఎన్నికై వచ్చినాం అధ్యక్ష. ఇవాళ మీరు మమ్మల్ని గురించి ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది కేవలం మా మీద ఒక ఆరోపణలు చేసే ఉద్దేశమే తప్ప ఇలా సదుద్దేశం లేదు. ముఖ్యంగా అధ్యక్ష, అసలు మీ చరిత్ర ఎవరికి తెలియదు? మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశ ప్రధానమంత్రిగా చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. మీ సోనియా గాంధీ గారు కానీ మీకు అవకాశం కలిగించిన క్లారిఫికేషన్ కోసం క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్. మీరు క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్. కూర్చోండి ప్లీజ్. స్పీకర్ సార్ మీరు ఆ చిట్టీలు విప్పు గారు చిట్టి తెస్తున్నారు గొంతు కట్ చేయమని, ఇంకేం మైక్ కట్ చేయమని. అర్థమైతలేదా? సెక్రటరీ గారు చెవులో చెప్తుండు, విప్పు గారు చిట్టి తెస్తుండు. మా గొంతు కట్ చేయండి, మైక్ కట్ చేయండి, హరీష్ రావును మాట్లాడియకూరికి, ఇంతే కదా. ఇక ఇది మీ ప్రజాస్వామ్యం. మీ ప్రజాస్వామ్యం ఏ పార్టీలో అర్థమైతలేదా? ఏమి వారికి గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులని వారికి క్లారిఫికేషన్ కోసం మైక్ ఇస్తే 2 సార్లు 3 సార్లు 4 సార్లు విజ్ఞప్తి చేశాం. వారు చేసి సభా వ్యవహారాల మంత్రి చేశారు, నేను చేశాను. క్లారిఫికేషన్ ఏదో ఉంటే అడగండి అన్నాం, అది వదిలిపెట్టారు. 2 సార్లు ఇస్తే రెండోసారి ఎక్కడికో పోయారు, మూడోసారి పివి నరసింహారావు గారి దగ్గర పోయారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. లెట్ మీ స్టార్ట్. డోంట్ ఇంటరప్ట్ మీ. మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మేము విన్నాం. ఇక రాసుకున్నా, నేను 8 పేజీలు రాసుకున్నా, ఓపిక్గా పెన్ను బట్టి రాసుకున్నా. మీరు రాసుకోండి, మళ్ళీ నాకు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పండి నాకు అధ్యక్ష. అయితే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ చరిత్ర నేపథ్యం కుటుంబం. ఇవాళ పివి నరసింహారావు గారిని అవమానపరిచినటువంటి చరిత్ర మన మీరు క్లారిఫికేషన్ పెట్టి పివి నరసింహారావు గారి దగ్గర పోతారు, లేకపోతే నెహ్రూ గారి దగ్గర పోతారు. ఎన్ని సంవత్సరాలు పోతారండి పివి గారి దగ్గరికి? ఎన్ని సంవత్సరాలు పోతారు నెహ్రూ గారి దగ్గరికి? చెప్పి 10 సంవత్సరాలు అయిపోయా.